హలో, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను పెసరపప్పు చారు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు ఒక కప్పు, కొత్తిమీర, కొంచెం చింతపండు, 4 మిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక ఆనియన్, ఒక టమాటా అన్నమాట. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీలో ఎంతమందికి తెలుసు పెసరపప్పు చారు? ఈ వేసవికాలం, ఎండాకాలంలో పెసరపప్పు ఎక్కువ, కందిపప్పు కంటే పెసరపప్పు తింటే ఎక్కువ మంచిదన్నమాట, వేడి తగ్గిస్తుంది. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న పాన్ పెట్టుకొని దానిలో ఈ పెసరపప్పుని కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేయాలి, పచ్చివాసన పోయే వరకు. అప్పుడు పెసరపప్పు చారు మంచి టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండి. ఇదండి, మంచిగా ఫ్రై అయిపోయింది 2 మినిట్స్లో. మరీ ఎక్కువ మాడు చేస్తే మళ్ళీ మాడు స్మెల్ వస్తుందన్నమాట. అలా కాకుండా లైట్గా వేపేసుకొని దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఒక కుక్కర్ పెట్టుకొని దానికి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం 2 డ్రాప్స్ ఆయిల్ వేసామనుకోండి, ఏ పప్పు అయినా సరే మెత్తగా ఉడికిపోతుంది. దీనిలోనే టమోటాలు, కట్ చేసి ఉంచుకున్న మిర్చి, కొంచెం పసుపు, వేసి మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానిద్దాం. మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రానిద్దాం. మనం పప్పు ఉడికేలోపు పోపు దినుసులు రెడీగా పెట్టుకుందాం. దాని పోపు కావాల్సినవి: ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా కరివేపాకు. కుక్కర్ మూత వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మనం పోపుకి కొంచెం ఆయిల్, కొంచెం హీట్ అయ్యాక వెల్లుల్లి, దానిలోనే ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్గా. దీనిలోకి మనం కొంచెం ఇంగువ కూడా వేద్దాం. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కొంచెం కరివేపాకు, దీనిలో కొంచెం 2 కట్ చేసుకున్న మిర్చి, పప్పులో ఆల్రెడీ వేసాం, మళ్ళీ తాలింపులో కూడా వేసుకుంటే బాగుంటుంది. కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకుందాం. ఒక పక్కనేమో ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకుందాం. తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, మెత్తగా అయిపోయింది. ఇది ఎక్కువ పేస్ట్ లాగా మెత్తగా అయినా బాగోదండి.
మెత్తగా అయిపోయింది. ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా. దీంట్లో పప్పు మెదుపుకొని ఉంచుకున్న పప్పును వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. దీనిలో మనం చింతపండు కొంచెం తీసి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు దీంట్లో వేసేసి దీనిలోకి కొంచెం కారం, ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు. ఇవన్నీ మిక్స్ చేసేసి బాగా మరగనివ్వాలన్నమాట. చాలా సింపుల్గా ఉంది కదండి. ఆల్రెడీ తాలింపు వేసేసాం, ఇంకా ఇవి మరిగేదాకా ఉంచి లాస్ట్లో కొత్తిమీర వేయాలన్నమాట. కొద్దిసేపు మరగనిద్దాం దీన్ని. చూసారా ఫ్రెండ్స్, మరుగుతుంది. అబ్బా మంచి స్మెల్ వస్తుంది. ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసేసేయండి. ఆల్రెడీ అన్నీ ఉడకబెట్టినవే కాబట్టి ఇంకా దీన్ని ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. అంతేనండి, ఎంతో ఈజీగా పెసరపప్పు చారు రెడీ. ఎమ్మి ఎమ్మి పెసరపప్పు చారు. మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. మీరు లైక్ ఇస్తే ఇది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.